లక్ష రాబోతుంది. రైట్. సో మీరు చెప్పిన 4 విషయాలు శేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. 4 నియోజకవర్గాల గురించి మీరు చెప్పారు, అలాగే పులివెందుల గురించి కూడా మీరు చెప్పారు. ఒకటి 1,00,000 మెజారిటీ అన్నారు, ఇంకోటి 4 ఎవరు ఓడిపోతున్నారో షాక్ అవుతారు మీరే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. రైట్. శాంతిప్రసాద్ గారు ఈ విషయంలో మీరేమంటారు? శేషు గారు వస్తాను మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారి స్టేట్మెంట్ తీసుకుని 4 అంటున్నాడు చెప్తా, 4 ఏవో సంఖ్య కరెక్ట్ గా చెప్పలేకపోతాను. అదే పర్టికులర్ గా అడిగాను, కానీ షాక్ అవుతారని చెప్తున్నారు. మనకే కాకపోతే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఓడిపోయే వ్యక్తులకి అరుపులు ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేయలేం అబ్బా సోదరా శేఖర్ రెడ్డి. మీ ఇష్టం, మీరు ఎన్ని కామెంట్ అలా చేసుకోండి. జూన్ 4 వరకే కదా, ఇంకొక 22 రోజులు, 21 రోజు అంతే. ఒకటైతే మేము కాన్ఫిడెంట్, ప్రజల మటుకి చిరణలాగా వచ్చి ఓటేయటం అనేది నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. నేను 85 నుంచి చూస్తున్నా ఎలక్షన్ లో మొట్టమొదటిసారిగా ఈ రకంగా ఓటింగ్ ప్యాటర్న్. హింస అనేది చెదురుమదురుగా జరగటం నేను రాయలసీమ ప్రాంతంలో వినేవాడిని, కానీ మొదటిసారి గుంటూరులో, పల్నాడు, మాచర్లో ఈసారి ప్రత్యేకత కనబడింది. వాటిని కూడా రూపుమాపాల్సిన అవసరం అయితే ఉన్నది. అది కూడా జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక సామాన్య పౌరుడిగా, సాధారణ సిటిజన్ గా మాట్లాడుతున్నా, పార్టీ వ్యక్తిగతం. ఎందుకంటే ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా పెరిగితే అది రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కాబట్టి మనం ఆ ధోరణిలో ఈ రోజు మాట్లాడాలి. ఇప్పుడు తెనాల్లో ఒక వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ కొట్టాడు, ఇవన్నీ ఏంటంటే అక్కడ అయితే ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పుడు సోదరులు ఇద్దరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లుగా పనిచేశామని చెప్తున్నారు. ఇక్కడ ఒక వెసులుబాటు ఉంటుందండి. ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఎంపీ అభ్యర్థి కానీ, లేదా వాళ్ళ తరపున వెళ్ళి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళి పరిశీలించే అధికారము, హక్కు 2 ఉంటాయి. 100% ఉంటుంది. వాటిని ఎవరు కూడా కాదనకూడదు. వాళ్ళు ఏంటంటే ఓటింగ్ సరళ ఎట్లా జరుగుతుంది అనేది పరిశీలన కోసం వెళతారు, అది వాళ్ళ హక్కు. అయితే ఓటు వేసేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ప్రత్యేకంగా నియోజకవర్గాలంతా తిరగాలి కాబట్టి వారికి ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఓటు ఉన్న చోట బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసి, అమ్మ మేము ఇట్లా వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని అవుట్ ఆఫ్ టర్న్ గా మమ్మల్ని అలౌ చేసి మా ఓటు పడేలా చూడండి అని అడగచ్చు. అది కూడా ఏమాత్రం తప్పు కాదు. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా తనతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళడం అనేది మటుకి వాంఛనీయం కాదు, అది ఏ అభ్యర్థి అయినా సరే. కాబట్టి వాళ్ళు మటుకి ఖచ్చితంగా ఇప్పుడు శేఖర్ రెడ్డి వెళ్ళని అన్నాడు, సోదరు దాసరి, వీళ్ళు వెళ్ళి అడగాలి ప్రత్యేకంగా, మా పరిస్థితి అమ్మా మేము ఇట్లా ఉన్నాము, మేము తొందరగా ఓటేసి మేము వెళ్ళిపోవాలి కాబట్టి మమ్మల్ని అవుట్ ఆఫ్ టర్న్ లో మా ఓటు తీసేసుకోండి అని అడగాలి. అది సాంప్రదాయము, పద్ధతి, నిబంధన కూడా. దాన్ని మీరినప్పుడు పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు వంగా గీత గారు ఉన్నారు, ఆ వెనకాల ఒక 10 మంది పొలం మంది దూరిపోతున్నారు, దాన్ని ఒక ముసలతను ప్రశ్నించాడు. రైట్. అలాగే తెనాలిలో కూడా సంఘటన జరిగింది. తెనాలిలో కూడా అట్లానే ఒక వ్యక్తి ప్రశ్నించాడు. అక్కడ ఏంటంటే కొంత మర్యాద పాటించి, కొంత గౌరవంగా ఉంటే అభ్యర్థులు కూడా బాగుండేది. ఎందుకో కొంత మరి ధీమా అంటామా, లేకపోతే ఇంకో పదం వాడితే మా శేఖర్ రెడ్డి మళ్ళీ బాధపడతాడు, కానీ ఏదేమైనా చరిత్రలో వస్తాను. శేఖర్ రెడ్డి గారు ఆన్సర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం. తెనాల్లో ఏదైతే అన్నాబత్తని శివన్న ఏదైతే నిన్న అసహనానికి గురవడానికి కారణం మీకు తెలుసు, మీ అంతరాత్మకి తెలుసు, కానీ అందరికీ తెలుసు. అదంతా కంకాక్టెడ్ స్టోరీ, కల్పించిన స్టోరీ అని కూడా మాకు తెలుసు. రైట్. శేషు గారు ప్లీజ్ వస్తాను. శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేషు గారు ఈ విషయంలో మీ వాయిస్ అన్న చెప్పండి. ఇప్పుడు అన్న ఏమంటాడంటే కుప్పము, మంగళగిరి, పిఠాపురము, ఇంకేదన్నా అన్నారు, ఇంకోటి ఏది? కుప్పం, మంగళగిరి, పిఠాపురం, అలాగే హిందూపురం. అన్న జూన్ 4 రిజల్ట్ వస్తాయి అన్న. జూన్ 5న మరలా మీరు ప్యానల్లో కూర్చుని 4నే కూర్చోవాలి, కౌంటింగ్ అప్పుడే కూర్చోవాలి. కాదన్న, అలా కాదు. జూన్ 4 రిజల్ట్ సాయంత్రం వరకు నడుస్తుంది కాబట్టి ఆ వేవ్స్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ చూడాలండి, ప్రజలు కూడా గమనిస్తారు. మీరు షాక్ అయితే మీ ఎక్స్ప్రెషన్లు, లేదు వైసీపీ వాళ్ళు షాక్ అయితే వైసీపీ వాళ్ళ ఎక్స్ప్రెషన్లు కూడా ప్రజలకు అందించాలి కదా. రాబోయే అసెంబ్లీలో 2 అద్భుతాలు జరగబోతున్నాయి అన్న. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి రాబోతున్నారు. ఇలా కంకణం కట్టుకుని ఓడించాలని మిథున్ రెడ్డి లాంటి ఎంపీని ఒక మండలానికి పెట్టి కోట్ల రూపాయలు కుమ్మరించారు, అయినా ఆయన అసెంబ్లీకి రాబోతున్నాడు. ఒకటి. రెండోది, మంగళగిరిలో లోకేష్ గారి గెలుపుని ఆపడానికి ఎన్ని తిప్పలు పడి 3 అభ్యర్థులు మార్చి నానా తిప్పలు పడ్డారో అయినా లోకేష్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు.
ఇక రెండోది, నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మొత్తం అన్ని ఛానల్స్ లో కూడా చూపించారు. బాలకృష్ణ గారు ఒక క్యాండిడేట్ గా ఉండి కూడా క్యూ లైన్ లో పోయి సాధారణ ఓటర్స్ తోను ఓటేసి వచ్చాడు. తెనాలిలో శివ గారు ఏం జరిగిందో మీరంతా చూశారు, రాష్ట్రం అంతా చూసింది. సో హిందూపురం అక్కడ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు బాలకృష్ణ గారి గెలుపుని ఆపలేము, వీళ్ళ విధానాలు బాగాలేదని చెప్పానని ఎలక్షన్ ముందు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన గెలుపు ఖాయమని ఎలక్షన్ ముందు వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పాడన్నా. 3 మీకు పులివెందులు ఎలా ఉంటుందో, చంద్రబాబు గారి కుప్పం ఎలా ఉంటది, భరత్ గారిని తీసుకొచ్చి మీరు అక్కడ ఎంత అద్భుతాలు చేద్దాం అనుకున్నా, ఎన్ని పెద్దిరెడ్డి గారితో అరాచకాలు చేద్దాం అనుకున్నా, వీళ్ళంతా ఫస్ట్ ఏమనుకున్నారంటే అన్న, ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గానీ తిరుపతి బై ఎలక్షన్స్ లో గానీ మా వాటర్ లో వేరే ఉన్నారని కొత్త వాటర్స్ ని ఏదైతే తీసుకొద్దాం అనుకున్నారో ఆ జరిగినటువంటి దాని మీద మేము కూడా మంచి బెస్ట్ ప్రాక్టీసింగే చేసాం. ఎందుకంటే మాకు చాలా నేర్పరు. ఫస్ట్ టైం అన్న వాటర్ లిస్ట్ లో ఏంటంటే ఒక 10% డబులింగ్ లు, డెత్ ఎంట్రీ, డెత్ లు ఇవన్నీ ఉంటాయి. డిలేటింగ్ లిస్ట్ ఏమో అంటే మీకు 10% ఓటింగ్ ఎప్పుడు కూడా ఉండదు. అంటే డబులింగ్ లు కానీ డెత్ లు కానీ ఉంటాయి. కానీ వీళ్ళు చేసిన దానికి మేము వర్కౌట్ చేయాల్సి వచ్చింది. డబుల్ ఎంట్రీలు కానీ అన్నోన్ వాటర్స్ ని తీసేయటం కానీ కొత్త వాటర్స్ ని జాయిన్ చేయటంలో కానీ చాలా చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసామన్నా. అందు గురించి ఏంటంటే వీళ్ళకి అవకాశం రాకుండా పోయింది. మరలా చెప్తున్నా, మా ఓటర్స్ ఈ రాష్ట్ర ప్రజలు మీ మాదిరిగా వేరే ఓటర్స్ మాకు లేరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ చాలా అద్భుతమైనటువంటి విజయానికి, కూటమి విజయానికి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే నేను కమిట్ అయినట్టు కాబట్టి చిన్న మాట చెప్తాను. మన నరేంద్ర మోడీ గారు ఓటింగ్ వేసిన విధానం చూసాం. ఆయన ఒక్కడే